జగన్ చూపిస్తా బాబు పక్కన పక్కన విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు బీజేపీ ఎస్ఎం నాయుడు గారు సోదరిమణులు అందరూ కూడా పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు. తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఒక ఈది రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈది రౌడీ పొరికి వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి వచ్చి పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. ఆడికి వెళ్ళేప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు. సంతకం పెట్టమంటే తిరిగి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామిని ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటున ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు. ఇక మీద అందరికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది అర్థమైంది. ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి బట్టేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులతో అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్లు ఆడు పాడేసిపోయాడు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పనికి మాలని ఎదవాళ్ళు పెట్టుకొని ఇలాంటి పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా. ఇక నువ్వు శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి పూరికలను పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా చీకొడతారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసు, ఆయన ఒకసారి కాదు 4-5 తూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడిని ఈ ఈది రౌడీ తిడతాడా? ఇక కుక్కేడు కుక్క ఏ విధంగా బహుబా అంటుందో అదే విధంగా వీడికి కుక్కరిసి ఆ కుక్కరిసి దానివల్ల ఇటు పిచ్చి పెట్టి మాట్లాడినాడే కానీ తెలిసి మాట్లాడలేదు. వాడికి ఎదవ పురికి రౌడీ ఎవరికేం తెలుసు. వాడు అమ్మటంటేనే వాడికి పురికేదని కూడా తెలుసు. ఆ పురికేందుకు ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎదవల్ని అందరూ కూడా చెప్తూ కొడతారు. ఆడ కూడా తిరగనీరు. ఈ రోజు వాడు ఎన్ని చెప్పు దెబ్బ తిన్నాడో మీరే వీడియోలో చూశారు. మహిళలే చెప్తూ కొట్టారు. ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లు వచ్చి చెప్పు తీసుకొని కసిగా కొట్టారు. కసిగా, అది కూడా ఊరికే కాదు, చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా చూశారని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.